అంటే మోజుపడి ముందరకొచ్చానమ్మా. అదేంట బాగారు డబుల్ వైఫ్ తో బాగా టైర్ అయిపోయారా? అలా సతికిలు పడిపోయారండి. డబుల్ వైఫ్ బూడిదా, సింగిల్ వైఫ్ కే గతి లేదు. ఊరుకోండి మీరు మరేనా. నేను చెప్పేది నిజంరా బాబు. నా ఓన్ వైఫ్ తో ఫ్యామిలీ చేసుకుని నెలలాళ్ళయింది. అయ్యి బాబా అదేంటండి మీరు ఇంకా జోడు గురాల మీద సారీ చేసేస్తున్నారు అనుకుని 2 in 1 సాంగ్ కూడా వేసేసుకున్నాను. అయితే సుఖపట్టలేదన్నమాట అండి. సుఖమా పాడా? నా దిండు నేను వాటేసుకుని 3 అంకేసుకుని పడుకుంటున్నాను. రీజన్ ఏంటండి? ఆ పిచ్చిదంతే ఇంట్లో పెట్టాం కదా, నా పిల్లం పక్క నేను పడుకోకూడదు, దాన్ని తాగకూడదు. మరి అంత అడ్డు వచ్చేదంటే పంపించేద్దాండి. వద్దురా బాబు, అది అసలే స్పీడు. గబాలు ఏనుగుతో దూకేసినారుకో ఆ పాపం మనకు చుట్టుకుంటది. మీరు మరీనండి కర్ర ఎక్కకూడదు పాము సాగకూడదు అనే టైపు. నా పిల్లంతో కాపురం చేసి ఐడియా ఏదన్నా ఉంటే చెప్పరా. ఇప్పుడు మీ ఆవిడ గారికి పెళ్ళైందని ఆ పిచ్చానికి తెలుసండి? మొగుడు సిటీలో ఉన్నాడని చెప్పా. అయితే ఆడొచ్చి రాత్రికి మీ ఆవిడ పక్కన పడుకుంటాడండి. మా ఆవిడ పక్కన ఇంకోటి వచ్చి పడుకుంటాడా? కొట్టానంటే పూర్తిగానండి. ఆడెవడో కాదు మీరే. నేను దాని మొగుడిని తెలిస్తే ఆ పిచ్చిది గుర్తుపడదు కదరా. మరి అక్కడే కాలుద్దు నాకు. పూర్తిగా కూడా మాట్లాడతారంటే మీరు ఇలా వెళ్ళరు. గెటప్ మార్చి దొంగ మొగుళ్ళో వెళ్తారు. మారవేషం అయితే గుర్తుపట్టేదేవరా? అయ్యి బాబోయ్ 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 బాబోయ్. మన తెలుగు హీరోలు మారవేషాలు వేస్తే ఆడియన్స్ గుర్తుపడతారు తప్ప సైడ్ క్యారెక్టర్లు గుర్తుపట్టావు. అయితే ఏ వేషం పెట్టరంటావు? ఆంజనేయ స్వామి వేసాం అనుకోండి. అయ్యి బాబోయ్ తప్పండి. పులేస్ వేసాం అనుకోండి. మరి పులేస్ వేస్తే నట్టెపెట్లో కుదరదు కదండి. అయ్యి బాబోయ్ అటు చూడండి. ఈ పంజాబీ వేసం బాగుంది రోయ్. అయితే ఇంకెందుకంటే ఆ వేసంలో పసుడు అయిపోండి. నేను నీ మొగుడిని. మీరా? ఈ వేషం ఏమిటి? నీతో కాపురం చేయడానికి వేరే దారి లేక లోపల ఆ పిచ్చి చచ్చింది కదా. అమ్మాయి గారిని అలా అనకండి, తను చాలా మంచి ఆవిడ. సర్లేరా. ఎక్కడికి? అలా గట్టి మీద సాటిపోదాం. ఇంత బతికి ఇంటి వెనకాల చావడం అంటారే ఇదే రా. అత్తయ్య గారు చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటుంది? కొడుకో కూడా జాలీగా ఉన్నారు అనుకుంటుంది. అలా ఏమనుకోరు. ఈ అవతారం చూసి కోడలు ఎవరితో కులుకుతుంది అనుకుంటారు. అమ్మ పడుకుని కానీ నువ్వు రా. అయ్యో లాక్కండి, మీకే చెప్పేది. ఇదిగో అసలే విరహంతో ఉన్నాను. ఈ రోజు మాత్రం నిన్ను వదిలిపెట్టేది. చచ్చినడా, ఇంట్లో మా ఆయన లేడని పంజాబ్ నుంచి వచ్చి మా గంగను తుంగభద్ర చేద్దాం అనుకున్నావా? ఇదిగో నేను దొంగని కదండి. మరెవడివి? దొంగ మొగుడివా? కాదు, గంగ మొగుడిని. గంగ మొగుడివా? అవే గంగ, వీడు చెప్పేది నిజమా? చెప్పు, ఎవడీడు? అర్థమైంది, పంజాబ్ నుంచి వచ్చిన నీ రంకు మొగుడు అన్నమాట. నేను పంజాబ్ రంకు మొగుడిని, కాశ్మీర్ బొంకుమణి కాదండి బాబు. అసలు చేసలేను దాని సొంత మొగుడిని. మరి వేషం ఏమిటి? పంజాబ్ వాళ్ళ లారీ మీద డ్రైవర్ గా పనిచేస్తున్నాను. మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారే? నాకు హిందీ కూడా వచ్చు. నా పేరు తోటా సింగు. ఏ మేరా పత్ని హై, ఏ మేరా పత్ని హై బోలో బోలో. అయితే రేపు ఎందుకు చేస్తున్నారు? నేను రేపు చేయట్లేదు, ఎల్లుండి చేయట్లేదండి బాబు. మేమిద్దరం సరసాలు ఆడుకుంటాం. ఐఎమ్ సారీ, ఏమనుకోకండి. గంగా తీసుకెళ్ళి భోజనం పెట్టు. వద్దండి, రోడ్డు పక్కన ఏ సిక్కు హోటల్లోనూ తినేసి ఉంటాను. నేను తినలేదు. నేను ఎప్పుడో అక్కడక్కడ అమృత్సర్ లో ఒక చపాతీ తిన్నాను. తినకపోతే వెళ్ళి తినండి, నేను వండలేదు. వెళ్ళండి. అదేంటి రాక మొగుడొస్తే పొమ్మంటావు? నీ గదిలోకి తీసుకెళ్ళు. మీరు వెళ్ళండి తోటా సింగారు. రాకతో కొడితే కొట్టారు కానండి, మాకు గొప్ప మాట చెప్పారండి. నువ్వు ఆవో జావో. ఇదిగో అమ్మాయి గారు చెప్పిన మాట వినకపోతే నేను పనులు పీకెత్తారు. నువ్వు రా. అయ్యో, ఎక్కడో పంజాబ్ లో ఉన్న గంగ మొగుడు వచ్చాడు. ఊళ్ళో పక్క థియేటర్ లో ఉన్న నా మొగుడు ఇంకా రాలేదు. ఒక డొక్కు థియేటర్ వేసుకుని అక్కడ కూర్చుని ఉంటాడు.